మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ అవ్వడానికి ఒక ప్రైవేట్ కేసే కారణమని, ఆ కేసు వల్లనే ఆవిడ నామినేషన్ క్యాన్సిల్ అయిందని ఈరోజు సుప్రీంకోర్టులోనే, అదేవిధంగా ఇక్కడ మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి నాంపల్లి కోర్టులో కూడా కేసు అయితే హీరింగ్కి వచ్చింది. అయితే ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆవిడ ఈరోజు మనతో ఉన్నారు. సో అసలు ఆవిడ అడిగి తెలుసుకుందాం ఏమైంది, అసలు ఈ కేసు ఎన్ని నెలల నుంచి ఇక్కడ కేసు గడుస్తుందనేది కూడా ఆవిడ అడిగింది. చెప్పండి మేడం, అసలు ఎన్ని నెలల నుంచి ఈ కేసు రన్ అవుతుంది, ఎందుకు మనకి అసలు కోర్టు వాళ్ళు కూడా ఎందుకు మీ కేసుని కన్సిడర్ చేయలేదు, ఒక అడ్వకేట్ని కూడా ఇవ్వకుండా కేసు ఎందుకు ఇచ్చేసారు ఇప్పటిదాకా? మేడం, అడ్వకేట్ని వాళ్ళు ఇవ్వరు, కోర్టు వాళ్ళు ఫస్ట్ థింగ్. అండ్ నేనేంటంటే నేను ఎవరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలనుకోలేదు, బట్ నన్ను ఇబ్బంది పెడితే కూడా నేను ఊరుకోలేను కదా. సో నేనేం చేశానంటే కుంభం శివకుమార్ రెడ్డి నారాయణపేట డీసీసీ ఎక్స్ అతని పైన నేను 2022లో కేసు పెట్టా. కేసు పెట్టిన తర్వాత ఇవాళ నేను చెప్పిన ఏదైతే నిన్న చెప్పానో ఫ్యాక్ట్స్ ఇవాళ మీరు చూశారు. కోర్ట్ హాల్లో ఇవాళ ఒక 50 మంది అడ్వకేట్లు, నేను ఒక్కదాన్ని, అందరు చూశారు. కాంగ్రెస్ వాళ్ళ మెంబర్స్, పార్టీ మెంబర్స్ కూడా అందరు ఉన్నారు. అండ్ వంశీచంద్ర రెడ్డి గారు కూడా వచ్చారు, యూత్ లీడర్స్ వచ్చారు, చైర్మన్స్ వచ్చారు, ఇంతమంది వచ్చారు. ఎందుకని వచ్చారు? ఒక్క లేడీ పైన ఏం సాధిద్దామని. నేను ఇప్పుడు సిస్టమ్ అంతా ఒక్క సైడ్, నేను ఒక్కదాన్ని. ఎందుకు అలా నన్ను సాధిస్తున్నారు? జస్ట్ టు ప్రొటెక్ట్ కుంభం శివకుమార్ రెడ్డి. ఎందుకని? తప్పు చేయలేదన్నప్పుడు లీగల్ బ్యాటిల్కి రమ్మనండి కదా. అంతేగాని మీరు కోర్ట్ హాల్లో ఇంతమంది వచ్చేసి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేద్దామనుకున్నారు? నేను నిన్నే చెప్పా, జ్యుడిషియల్ సిస్టమ్ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, నాకు జస్టిస్ దొరకట్లేదు. అందుకనే కదా నేను కోర్టు తలుపులకి తట్టింది. నేను మీనాక్షి నటరాజన్ గారి పైన కేసు పెట్టడానికి రీజన్ ఇది. ఎవరు పడితే వాళ్ళు పార్టీలో తీసేసామంటారు, ఎవరు పడితే వాళ్ళు నువ్వు పార్టీలో లేవంటారు. సరే, అతన్ని తీసారా, నన్ను తీసారా, లెటర్ ఎక్కడుంది? అతనికి ఇవాళ కొంతమంది లేడీస్ మాట్లాడుతున్నారు, అతన్ని తీశారు, రీవర్క్ చేశారు. కమ్ విత్ ద ఎవిడెన్స్. దట్ ఈస్ వాట్ ఐ ఆస్క్డ్ ఇన్ ద కోర్ట్. నేను కోర్టులో అడిగిందే అది. మీరు ఏం చేశారు? ఏమి లేదు. యు ఆర్ ఆన్సరబుల్ టు కోర్ట్. మీకు అంటే ఒక డిసిప్లినరీ కమిటీ ఉంటుంది కదా, పార్టీ కంటూ ఉంటుంది కదా. ఆ పార్టీ బైలాస్ ఏం చెప్తున్నాయో అకార్డింగ్ టు దట్ ఆన్సర్ ఇవ్వమనే కదా మీనాక్షి నటరాజన్ మేడం గారి పైన పెట్టిన కేసు కూడా అదే. నేనేమి వేరుగా పెట్టలేదే. ఇంతమందిలో ఇప్పుడు ఇవాళ కూడా మీడియాలో మాట్లాడుతూ ఇవిడ లేదంటున్నారు. మరి నేను పరువు నష్టం దాబా వేయాలా లేదా? మీరు తీసారా తీయలేదా చెప్పాలి కదా. సింగిల్గా ఉన్నానని చెప్పి ఎంతమంది అన్న ఏమైనా చేస్తే దేవుడు అంటూ అక్కడ ఉన్నాడు కదా. ఇవాళ జస్టిస్ ఇచ్చాడు కదా. డిస్మిస్ చేస్తారన్నాడు. ఎందుకు డిస్మిస్ చేస్తారండి? మీకు నేను పిటిషన్ ఫైల్ చేశా, నేను పార్టీ ఇన్ పర్సన్ చేశా. ఒకవేళ అంటున్నాను, నాకు తెలిసే చేశా, జ్యూరిస్డిక్షన్ నాకు తెలుసు. అయినా ఇవాళ మీరు ఎంతమంది వచ్చారు. మీరు జనరల్ రవిశంకర్ గారట, ఆయన వకాలతు వేయలేదు, ఏమీ వేయలేదు, కోర్టులో అలా వచ్చారు. జ్యుడిషియల్ సిస్టమ్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఒక ప్రొసీజర్ లేదా? అలా వచ్చి అందరు అంత హడావుడికి ఇవాళే ఎందుకు కేసు తీసేయమని అడగం, ఇది కాదని డిస్మిస్ చేయమని ఇవాళే ఎందుకు చేస్తున్నారు? నేను మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేశా? మీరు ఇంత ప్రెషర్ చేశారు, ఏం జరిగింది? ఎండ్ ఆఫ్ ద డే నాకే జస్టిస్ జరిగింది కదా. ఆవిడేం డిస్మిస్ చేయలేదే. 8 నెలలుగా కేసు నడుస్తోంది. మీ అడ్వకేట్లు అటెండ్ అవుతున్నారు, మీరు ఆన్సర్స్ ఇస్తున్నారు. మేడం 2 నెలల టైం మీకు ఇచ్చింది ఆబ్జెక్షన్స్ చెప్పమని. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు అప్పుడు రైజ్ చేయలేదు? ఇవాళ అక్కడ సుప్రీంకోర్టులో ఉందని ఇవాళ నా కేసు డ్యామేజ్ చేద్దామని వచ్చారు. ఇది ఎంతవరకు న్యాయము? నేను నా పోరాటం ఒంటరిగా నేను చేసుకున్నా, మీకేం సంబంధం? లెట్ దెమ్ హూఎవర్ ఆర్ అక్యూజ్డ్ ఆర్ రెస్పాండెంట్స్ హూఎవర్, లెట్ దెమ్ కమ్ టు ద కోర్ట్. మీరు ఇంతమంది చేసి ఇప్పుడు మీరు కోర్టులోనే నన్ను ఇంత 50 మంది అడ్వకేట్లు, నేను ఒక్కదాన్ని, రేపు ఇలాగే నన్ను ఎప్పుడైనా చంపేస్తారు కూడా. అంటే మీకు ఇవాళ తెలిసిపోయింది, నేను ఇవాళ కేసు గెలిచిపోయాను అనుకుంటా. నా కేసు చిత్తు కాగితం అంటే మీరు ఇంత టైం ఎలా ఇచ్చారు? ఒక బార్ కౌన్సిల్కి చైర్మన్ వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు అంటే దాంట్లో అర్థం ఏంటి? నేను గెలిచానా ఓడానా? అంటే పొద్దున్న కూడా మీరు ఇక్కడ కోర్టుకు స్టార్ట్ అయినప్పుడు కూడా మిమ్మల్ని చాలామంది ఫాలో అయ్యారని చెప్పేసి, అండ్ అదేవిధంగా మేము కూడా చూస్తున్నాం ఇక్కడ వచ్చినప్పుడు చాలామంది కాంగ్రెస్ అంటే మీనాక్షి నటరాజన్ గారు కేసు ఏమవుతుందని తెలుసుకోవడానికి వచ్చామని చాలామంది గ్రూప్ ఆఫ్ కాంగ్రెస్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఎందుకని వచ్చారు? ఎందుకు ప్రెషర్ చేస్తున్నారు? మీరు ప్రెషర్ చేసినా ఏది చేసినా మీకంటే ఎక్కువ పలుకుబడి నాకు లేదు, మీకంటే నాకు డబ్బులు లేవు, మీకంటే ఎక్కువ మ్యాన్ పవర్ లేదు. ఐఎమ్ సింగిల్, no one is with me, but still I win my battle. ఇవాళ మీరు అందరూ వచ్చినప్పుడు నాకు తెలిసి నా కేసు విన్ అయిపోయాను నేను. మీరు అందరూ వచ్చారెందుకు? మీకు తెలుసు కదా అందులో తప్పెంతుందో నిజమెంతుందో అబద్ధం మీకు తెలుసు కాబట్టే కదా మీరు ఇంత ప్రెషరైజ్ చేయడానికి వచ్చారు. అదర్వైజ్ వై వుడ్ యూ కమ్? మీరు ఎందుకు వచ్చారు? మీరు అలా వచ్చినంత మాత్రాన మీరు జ్యుడిషియల్ సిస్టమ్ ఏదో చేసేసి మీరు ఏదంటే అది డిస్మిస్ చేద్దాం అనుకున్నారా? మీరు ఎలా డిస్మిస్ చేస్తారండి? 8 నెలలు ఆర్గ్యుమెంట్స్ నడిచినప్పుడు నేను స్ట్రైట్ క్వశ్చన్ వాళ్ళ అడ్వకేట్లకు వేస్తున్నాను, ఎందుకు వాళ్ళు ఆ రోజే రేస్ చేయలేదు? మిమ్మల్ని ఎవరు ఆపారు? నేను ప్రెషర్ చేశానా?
నాకు అంత స్థాయి ఉందా? మరి ఎందుకు ఆ రోజు అడగలేదు మీనాక్షి గారి మీద ఎందుకు పెట్టారు ఏంటి అని? వై డెంట్ యూ వెయిట్ ఫర్ ద కాగ్నిజెన్స్ ఆర్ ఎనీథింగ్? ఇవాళ మీరు ఆల్ ఆఫ్ సడన్ వచ్చారు. ఐ దెన్ దట్ ఆల్సో ఐ వెల్కమ్. నాకు ఫైల్ రిటర్న్ చేశారు తప్పించి నా కేసు క్లోజ్ చేయాల. వాళ్ళు ఏమన్నారంటే మీ జ్యూరిస్డిక్షన్ ఎక్కడ వస్తుందో అక్కడ వెళ్ళమని. ఇంత ప్రెషర్ వేసినందుకో ఏమో నేను జ్యుడిషియల్ సిస్టమ్ని నేనేమన్నా ఐ కెన్ నాట్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ ఆర్గ్యుమెంట్స్లో కూడా ఏదేదో కేసులు తీసుకొచ్చి పెడుతున్నారు. జియోపార్డీ అన్నారు. జియోపార్డీ అంటే ఏంటండి? ఎక్కడ ఏది జరిగిందో మాకు తెలుసు కదా. మేము అలా ఫాలో అయ్యే పెట్టాము అన్ని కేసులు. ఎక్కడ పడితే అక్కడ పెడుతుంది అంటే ల్యాండ్ గ్రాబింగ్ పెట్టారు కాబట్టి ల్యాండ్ గ్రాబింగ్ దగ్గర పెట్టాను. ఎక్కడైతే ఇంకో దగ్గర అయిందో బెంగళూరు అక్కడ పెట్టాను. తప్పేంటి? ఎవరు 2-3 కేసులు లేరా? 100 కేసులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి వై ఐఎమ్ క్వశ్చన్ ఆల్ టైమ్. లీగల్గా ఫైట్ చేయండి. మీరు ఏం కంప్లైంట్ చేస్తారో చేయండి. అంతేగాని డిఫమేటరీ కమెంట్స్ పెడితేనే నేను ఇవాళ కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా మేము మధ్యాహ్నం మాట్లాడినప్పుడు కూడా ఎవరైతే స్టూడెంట్ నాయకులు ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే మీరు బీజేపీతో కుమ్మక్కయ్యి బీజేపీ వాళ్ళు చెప్పిన విధంగానే ఎప్పుడైతే మనకి రాజ్యసభ నామినేషన్స్ అనేది దాఖలైనాయో అప్పుడు చేశారని చెప్పి ఒక ఎలిగేషన్ మీ మీద వచ్చింది. ఫైల్ ఇప్పుడైతే అందరికి తెలిసింది కదండి. ఏ డేట్లో మేడంకి నోటీస్ ఇష్యూ అయింది కూడా అందరికి వచ్చాయి కదా. అప్పటి నుంచి రాజ్యసభ ప్లానింగ్ జరుగుతుందా? సరే నేను అంటున్నారు కదా, మళ్ళీ మీ అడ్వకేట్స్ ఏం చేశారు? వై డిడ్ దే ప్రొటెక్ట్? వాళ్ళు ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు? నేను ఎవరిని కంట్రోల్ చేయట్లేదు కదా. ఎవరో మాట్లాడితే వాళ్ళ వీడియోస్ ఏమున్నాయో చెప్పండి మేడం ప్లీజ్, నేను కోర్టులో పెడతాను. నేను పరువు తీస్తున్నారనేదే నేను కేసు పెట్టింది. మీరు మళ్ళీ వాళ్ళకి అంత ఇష్టం ఉంటే లెట్ దెమ్ జాయిన్ ద కేస్, లెట్ దెమ్ ఫైట్, లీగల్ బ్యాటిల్కి వెళ్దాం. నేను లీగల్ బ్యాటిల్ అడిగా, నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లా. సో ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. ఎవరేమనుకున్నా నాకు న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళు అనేది కూడా ఏంటంటే ఈ ఏదైతే ఇష్యూ ఉందో అది 2022లో జరిగింది. కానీ మీనాక్షి నటరాజన్ గారు సంవత్సరం క్రితం మాత్రమే హైదరాబాద్కి ఇన్ఛార్జ్గా వచ్చారు. సో ఎలా దీనికి ఆవిడ బాధ్యురాలు అవుతారని అడుగుతున్నారు. ఏమండి నేను 100 సార్లు చెప్తున్నా, నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా అదే చెప్తున్నా. తను ఒక ఇన్ఛార్జ్ అండి. లెటర్ కమ్ అవుట్ అండ్ సే నా ఇన్ఛార్జ్ జాబ్ ఇది, నా డ్యూటీస్ ఏంటో లెటర్ కమ్ అండ్ సే వాట్ ఆర్ డ్యూటీస్. ఆమె డ్యూటీస్ ఏమిటి, ఆమె బాధ్యత ఏమని తెలిస్తే మీకు నేను కేసు ఎందుకు పెట్టాను అర్థమవుతుంది. ఇప్పుడు ఇవాళ నా జ్యూరిస్డిక్షన్ తప్పని చెప్పారు కానీ నువ్వు పెట్టిన కేసు తప్పని చెప్పి తీసేయలేదు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళకి అది కామన్ సెన్స్ ఉండాలి కదా. ఎందుకు పెట్టాను కేసు అని ఓపిక పట్టండి. దాంట్లో ఏం వస్తుంది రిజల్ట్ అనే వరకు ఓపిక పట్టండి. లేదంటే మీరు అడ్వకేట్స్ ఉన్నారు, మీకు ఒక లీగల్ టీం ఉంది, ఫైల్ తీసుకెళ్ళి పెట్టండి. ఎందుకు పెట్టింది అని రోజు చెప్తూనే ఉన్నాను కదా. ఇన్ఛార్జ్ కాబట్టి పీసీసీలో ప్రాబ్లం ఉంటేనే మీ దగ్గరకు వచ్చానని చెప్పా. అందరు ఏమంటున్నారు, మీరు తీసేశారని చెప్తున్నారు నన్ను పార్టీలోంచి. సో అవన్నీ ఏమున్నాయో నిజాలు చెప్పండి అన్నాను. కొంతమంది ఏమన్నారు, సారీ మహేష్ అన్న ఏమన్నాడు, ఆల్రెడీ సస్పెండెడ్ అన్నాడు. లెటర్ ఇమ్మన్నాను, అతను లెటర్ ఇవ్వట్లేదు, నా లెటర్ ఇవ్వట్లేదు. జస్ట్ బికాజ్ నేను ఒక రెడ్డి పైన కంప్లైంట్ చేసినందుకే కదా ఇవాళ నా దుస్థితి. అదర్వైజ్ లేకపోతే ఏం మెయిన్ రీజన్ చెప్పండి. వై డిడ్ రేవంత్ రెడ్డి గారు అన్న హాస్ మీ టు బి అవే ఫ్రమ్ ద పార్టీ, ఎందుకు నన్ను దూరం ఉండమని చెప్పారు? అది నాకు ఆన్సర్ కావాలి కదా. అందుకే కదా కోర్టు నాక్ చేసింది. సెక్షన్లు ఏంటి అవి చూసి చదువుకొని కొంచెం చెప్పమని చెప్పండి. ఎవరు చెప్తున్నారు నాకు తెలియదు. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఏదైతే నేను ఈరోజు కేసు వేశానో 8 నెలల నుంచి పోరాడిన నా పోరాటానికైతే ఎట్టకేలకు ఎంతో న్యాయం జరిగింది అని చెప్పేసి అయితే బాధితురాలు కూడా చెప్పడం జరిగింది. తన కేసును అయితే డిస్మిస్ చేయలేదు కానీ రిటర్న్ చేశారు. ఏ జ్యుడిషియరీ సెక్షన్లోకి ఈ కేసు అన్నది మనం ఫైల్ చేసుకోవాలో అక్కడికి వెళ్ళి ఈ కేసును అయితే అక్కడ ఫైల్ చేసి అక్కడ నుంచి వాదోపవాదాలు అన్నది కంటిన్యూ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి కోర్టు వారు చెప్పడం కూడా జరిగిందని చెప్పి బాధితురాలు మనకు తెలియజేయడం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్. కెమెరామ్యాన్ సాయితోని కీర్తి, 9+.